విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్గా ఉండాలి 25 అంతా మనందరికీ. క్యాబేజీ పెసరపప్పు వేపుడు నా స్టైల్లో నేను చేస్తా. చాలామంది చేస్తారు, మీకు తెలుసు క్యాబేజీ పెసరపప్పు ఎలా వండుకుంటారు. ఇదిగో చూడండి, క్యాబేజీ నేను తేవడమే ఇంతదే తెస్తా, ఎందుకంటే ఎక్కువ తెచ్చినా కోసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పాడైపోద్ది, అందుకని ఇదే తెచ్చా. సూపర్ చక్కగా కట్ చేసాను, చూసారుగా తెల్లగా మెరిసిపోతుంది. ఇలాగే దీనిలో పెట్టేస్తున్నా. ఇడ్లీ ఉడికినట్టు ఆవిరి మీద వండేస్తా, ఉడికిపోద్ది మెత్తగా. ఇదిగో చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఇదిగో చూసారా చక్కగా ఎగిపోయింది. అమ్మగా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న నేను చేసిన బజ్జీలు వచ్చినాయి, ఈరోజు దాని గురించి చెప్తాను. ఎవరంటే లక్ష్మి కళ్యాణి ఉప్పు. హాయ్ బామ్మ, మా అమ్మ రోజు మీ వంటలు చూస్తారు. మీరు చేసి చూపించిన పెసరపప్పు చారు మా అమ్మ చేసింది, చాలా బాగుంది. ఎప్పుడో వంటలు అయ్యి అని కూడా పాతవన్నీ చాలామంది చూస్తున్నారు. పాత వంటలు ఎన్నిసార్లు వస్తున్నాయి, పాత వంటలు చేసి అన్నీ చూస్తూ వస్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మ. చాలా నెలలైంది ఆ పెసరపప్పు చారు చేసి నేను. చాలా థ్యాంక్స్ అమ్మ. భాను రియా అంట. అసలు ఏమి ఎనర్జీ అమ్మ మీకు, అబ్బా పెట్టడంలో మీకు మీరే సాటి, పైగా ఆనందపడతారు వాళ్ళు తినేటప్పుడు. చూడండి, అది మీరంటే మంచి మనసుకి బోల్డ్ లవ్వులు పెట్టింది. మీరు ఎప్పుడూ బాగుండాలి. శనగపిండి చాలా క్వాలిటీగా ఉంది, అలాగే మీరు ఆ శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అమ్మ. శనగపిండి క్వాలిటీగా ఉంది, మరి మనం పట్టించుకున్నాను కదా ఇంట్లోనే, అందుకని క్వాలిటీగానే ఉంటుంది. కలుపుతుంటే చూసారు ఎట్లా మెరుస్తుందో, ఇలా పలుచగా కలిపెట్టపోస్తుంటే అదే అనమాట. పెట్టడం అంటే పెట్టిన తర్వాత తినడం చూసి నాకు ఇంకా తృప్తి. ఊరికే వండేసామా పెట్టేసామా అని కాదు, పెట్టేసామా అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఎంత తృప్తి పడుతున్నారో అని చూసి నాకు తృప్తి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వి రాజశ్రీ ఊటుకూరి. మిర్చి బజ్జీలు సూపర్ అక్క, ఫ్రెండ్స్తో భలేగా ఎంజాయ్ చేశారు. అదే మరి, వేరే కాలక్షేపం లేదు. మాట్లాడితే ఒక నెలలో 7-8 వీడియోలు మీకోసం చేస్తా. ప్రతిమా టైం అంతా ఫ్రెండ్స్తోనే గడుపుతా, అంతే, వేరే పని లేదు. ఎప్పుడు చెప్తున్నాను, ఈ వయసులో మీరు కూడా, ఈ వయసు వాళ్ళు నా వీడియోలు చూస్తుంటే మీరు కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఏదో ఒక కాలక్షేపం, ఒకరి మీద ఒకరు చెప్పుకోకండి. ఏదో ఒకటి లోకం మీద ఎన్ని విషయాలు మాట్లాడుకోవటానికి, ఏదో మాట్లాడుకుని కాసేపు నవ్వుకోండి, అంతే. ఇంకా అంతకు మించినది ఏమీ లేదు. మెడిసిన్ 7189 అమ్మ. చాలా బాగున్నాయండి పచ్చిమిర్చి బజ్జీలు, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి దుర్గా గారు. చాలా థ్యాంక్స్ అమ్మ. సింపులే, చూసారుగా. అట్లా ఏం చేశాను, అందరూ చేసేవి నేను చేస్తా. కాకపోతే ఒకే ఒకటి గమనించండి, ఇది పదే చెప్తాను, వంటలు లవ్ చేయాలి, ఇంతే, ఇంకేం లేదు. ఆటోమేటిక్గా టేస్ట్లు వచ్చేస్తాయి. ఏం పెట్టాను, కొంతమంది ఉన్నారు ఎక్కువ పెట్టేస్తారు వాములో అన్నీ, ఆ ఘాటుకు తినలేము. నేనేమో ఇంత పెట్టే ఒక్కో పచ్చిమిరపకాయలు అది కలిపాను, చూసారుగా. కొంచెం పులిపేశాను, ఉప్పు వాము, అంతే, ఇంకేమీ ఇలా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 7588. నేను కూడా మీ రెసిపీస్ చూసి మెంతి పొడి వేయడం స్టార్ట్ చేశాను. స్మెల్ అరోమానే అదుర్సండి, కానీ మెంతి పొడి వేసిన తర్వాత మొత్తానికి ఏదో స్మెల్ అదురుతుందన్న ఫీలింగ్ తెలిసింది నాకు, అర్థం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అందుకే ఒక్క స్మెల్ అదే కాదు, ఆరోగ్యం కూడా, టేస్ట్ కూడా. స్మెల్, టేస్ట్, ఆరోగ్యం, ఈ 3 ఉన్నాయి మెంతి పొడిలో. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శిరీష రావిపాటి 6759. అమ్మా, మేక్ ద వీడియో విత్ యువర్ ఫ్యామిలీ ఆన్ న్యూ ఇయర్స్, లవ్ యూ. చాలా లవ్స్ పెట్టావు, చాలా థ్యాంక్స్ అమ్మా. అందరికీ మళ్ళీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అమ్మ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్గా ఉండాలి 25 అంతా అందరికీ ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ మంచి జరగాలి. మనందరికీ మంచి జరుగుద్ది, కానీ ప్రపంచంలో ఏవో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అవి చెప్తారు, ఇక జ్యోతిష్కం మొదలు పెడతారు కదా, వాళ్ళు చెప్తారు ఇది జరుగుద్ది అది జరుగుద్దని. అలాంటి ప్రకృతి సంబంధంగా వచ్చి మనం ఏం చేయలేము, వాటిని తట్టుకుని నిలబడటమే. మనం మాత్రం చాలా జాగ్రత్తగా, బయటికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి రావాలి, అది ముఖ్యం. ఫ్యామిలీలు ఉన్న వెనక బయటికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వచ్చేది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అయ్యి అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మాత్రం. ఓకే, నాకు అదొక్కటే భయం, జనాలు. ఓకే నాన్న, అందరూ బాగుండాలి, 25 అందరూ సంతోషంగా ఉండాలి. వేణుగోపాల్ 1056. డియర్ లవింగ్ అమ్మ,
నువ్వు సూపర్ అంటే సూపర్. ఈ ఏజ్లో ఇంత యాక్టివ్గా ఉన్నావంటే ఎంత దేవుడి బ్లెస్సింగ్స్ తల్లి. లవ్ యూ సో మచ్ అమ్మ. మీ సన్ డాటర్స్ కన్నా మీరే నెంబర్ 1 నాకైతే. నీ వీడియోస్ వంటలు నీలానే సూపర్ అంటే సూపర్ అమ్మ. అమ్మో ఎన్ని లవ్స్ పెట్టావు అమ్మ, చాలా చాలా థ్యాంక్స్. చాలా పెట్టావు, లెక్క పెట్టలేనన్నీ. నా వంటలన్నీ చూస్తున్నానని, మా పిల్లలు అందరికంటే నెంబర్ 1 అని. నెంబర్ 1 కాదు, కాకపోతే వాళ్ళందరికంటే పెద్దదాన్ని కాబట్టి నా బిడ్డలు అందరికంటే కూడా నాకు అనుభవం చేస్తూనే ఉంటుంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నా అంతే. వాళ్ళ నా పిల్లల రేంజ్లు వేరు, నా రేంజ్ వేరు. కానీ మీరు చెప్పినట్టు అనుభవంలో వాళ్ళకి నాకు సరికాదు. నాది ఎలాగైనా నేను వాళ్ళ కన్నదాన్ని కదా, అందుకని అనుభవం నాకుంది. మీరు గుర్తించి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జీవి భాస్కర్ అమ్మ మీరు సూపర్ అమ్మ, చాలా చక్కగా మాట్లాడతారమ్మా. అదే ఇప్పుడు చెప్తున్నా, మాట్లాడటమే. ఈ మాట్లాడడం అనేది కూడా ఎక్కడి నుంచో తెచ్చుకుని మాట్లాడట్లేదు అయ్యా, అసలు నా ఒరిజినాలిటీ ఇదే. మీరు ఏమన్నా నమ్మేవాళ్ళు 90 మంది ఉంటే నమ్మని 10 మంది ఉన్నా నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను మనస్ఫూర్తిగా నాకు వచ్చిందే మాట్లాడుతున్నాను, ఎతుక్కుని మీకోసం ఏమీ తీసుకురావటం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. రాధా 555 అమ్మ. హాయ్ సూపర్ ఆంటీ, సూపర్గా మీ టేస్టీ వంటలు, సూపర్గా మీ మంచి మాటలు, మీ ఛానల్లో చూస్తూ ఉంటాను. మీరంటే రెస్పెక్ట్ అండ్ లవ్, కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మీరు బాధపడవద్దు, పెద్దల పట్ల మేనర్స్ లేకుండా కామెంట్స్ పెట్టే వారి కోసం డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది, మీరు వేసుకుంటే బాగుంటుంది. లవ్ యూ ఆంటీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగా రాసావు. మీరంటే రెస్పెక్ట్ ఉందని రాసావు, కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకున్నానని రాసావు. చాలా సంతోషం. నేను చెప్పే మాటల్లో వీలైనంత వరకు ఎవరో ఒకళ్ళు 2 3 10 మంది అయినా నేర్చుకుంటే ఉపయోగపడినట్టే కదా. మొన్న మధ్య చదివాను, అమ్మ మీరు డబ్బులు దాచుకోమన్నారు, దాచుకున్నాను, చీటీ కట్టుకున్నాను, బంగారం కొనుక్కున్నాను అని. నువ్వు చూసారా, మరి నేను 1.5 సంవత్సరం పైన అయింది చెప్పి. అప్పుడు బంగారం కొనుక్కుంటే, అప్పుడు 50,000కి బంగారం కొనుక్కుంటే ఇవాళ 70,000 అయింది. ఆ 50,000 ఇంట్లో ఉంటే అటుకిటికి ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు 70,000 అయిపోయింది కదా. సంవత్సరం క్రితం బంగారం కొనుక్కుంటే 50,000 పెట్టి ఇప్పుడు 70,000 పైన అయిపోయిందమ్మా. ఊరికే పెరిగిపోయింది బంగారం. స్థలాలు కొనుక్కునే డబ్బు లేని వాళ్ళకి బంగారం కొనుక్కోండి, ఎంత ఉంటే అంత. సరే బంగారం వచ్చేంత డబ్బు మీ దగ్గర లేదా, వెండి కొనుక్కోండి. ఈ 2 అవసరాలకి పెరుగుతూ ఉంటాయి. మన అవసరం వచ్చినప్పుడు వెంటనే తీసుకెళ్తే డబ్బు చేతిలోకి వస్తుంది. స్థలం మీద పెట్టినా కూడా అంత తొందరగా స్థలం కొనేవాళ్ళు రారు. బంగారం ఇంట్లో ఉండి వెండి ఇంట్లో ఉంటే మనకి ఏదైనా అవసరం వచ్చిందా, అపాయం, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్లకుండా. అప్పు అనేది చాలా దారుణం అమ్మ. వాళ్ళు మన పరువులు తీస్తారు. మా అమ్మ అనేది చిన్నప్పుడు చిల్లర అప్పులు సిగ్గులు తీస్తాయని, చిల్లర వాళ్ళ దగ్గర అప్పులు చేసాం అనుకో సిగ్గు తీస్తారు, ఇంటికి వచ్చి మాట్లాడతారు. అదమ్మా చాలా మంచిదమ్మా. నా గురించి నేర్చుకుంటున్నానమ్మా, చాలా మంచి విషయాలు చెప్తున్నారు, మీ గురించి చాలా నేర్చుకున్నాను చెప్పావు, చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, ఈరోజు చాలా చదివాను. ఏముందంటే మిషన్ లేదు కదమ్మా, అందుకే మీతో 10 నిమిషాలు మాట్లాడవచ్చులే. మిషన్ లేదు, 10 నిమిషాల్లో వంట చేసేస్తా. ఈరోజు కూడా వెజ్జే చేస్తున్నానమ్మా. ఏం వెజ్ అంటే అందరికీ తెలిసిన వంటే, క్యాబేజీ పెసరపప్పు వేపుడు నా స్టైల్లో నేను చేస్తా. చాలామంది చేస్తారు, మీకు తెలుసు క్యాబేజీ పెసరపప్పు ఎలా వండుకుంటారు. అది ఈరోజు సింపుల్గా నేను వండుకు తినేదే మీకు చూపిస్తానమ్మా. ప్రత్యేకించి ఏమీ నేను తోడుకు రావట్లేదు, వంటలు ఎతికి నేను ఏ వండుకు తినాలనుకుంటున్నానో మా వ్యూవర్స్ చూస్తారు నేనేం తింటున్నానో, అది మీకు చూపించేయటమే. ఓకేనమ్మా, ఈరోజు ఆ వంట చేద్దాం రెడ్డమ్మా. ఓకే అమ్మా, ఇదిగో చూడండి క్యాబేజీ. నేను తేవడమే ఇంతదే తెస్తా, ఎందుకంటే ఎక్కువ తెచ్చినా కోసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పాడైపోద్ది, అందుకని ఇదే తెచ్చా. ఇదిగో దీనిలో వేయటానికి ఇదిగో చూడండి 2 స్పూన్లు పెసరపప్పు, ఇక యథామామూలే ఉల్లిపాయ, యథామామూలు 2 పచ్చిమిరపకాయలు. ఇవొక్కటే నేను ఎక్స్ట్రా వేసుకునేది. ఇగో చూడండి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసాను, వరుస పెట్టుకున్నాను కదా, ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తా. ఈ కూర అంతా ఇంత అవుతుంది, అందులో ఇన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి. నీకు ముఖ్యంగా దీని వెరైటీనే వెల్లుల్లిపాయ, అసలు ఇంకేం లేదు, వెల్లుల్లిపాయ వేస్తా బాగా. ఇదిగో అమ్మ, ముందు ఇది కొయ్యటం నాకు అలవాటు కదా, చెప్తున్నాను మీకు. ఇదిగో చూడండి, టమాటా లాగానే ఇది కూడా మీరు తీసేయండి.
సూపర్. అయ్యా, ఇప్పుడు ఇది ఇక్కడ పెడదాం. ప్లేట్ తేలా, దీని మీదే ఉంచుతా. ఇదిగమ్మ, చూసారా, ఇది కూడా గట్టిగా ఎట్లా ఉంటుంది కదా, ఇది తీసేసి అది సూపర్ చక్కగా కట్ చేసాను. చూసారుగా, తెల్లగా మెరిసిపోతుంది. చాలా విటమిన్లు ఉంటాయంటమ్మా క్యాబేజీలో. చెప్తున్నారుగా క్యాబేజీలో మంచి విటమిన్స్ ఉంటాయని. అందుకని కాయగూరలు, నాన్ వెజ్ 2 రోజులు కంపల్సరిగా తింటా, కుదిరితే 3 రోజులు అంతే. కతిమా రోజులంతా ఇవే. ఈ వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు ఇది వేసి వండుతాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇది బోర్లు ఇచ్చి పెట్టా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదిగో ఇది కొంతమంది మామూలుగా కుక్కర్లోనే ఉడకబెట్టేసుకుని మామూలుగానే ఉడకపెట్టి వేస్తారు. ఇలా వేస్తే మళ్ళీ మగ్గదు, చాలా ఇందులో కూడా చాలా గట్టిదనం ఉంటుంది. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇదిగో ఇందులో ఏమీ లేదు, ఇలాగే దీనిలో పెట్టేస్తున్నా. ఇడ్లీ ఉడికినట్టు ఆవిరి మీద వండేస్తా, ఉడికిపోద్ది మెత్తగా. అప్పుడు వేయించుకుందాం. ఎలా చేయాలో మళ్ళీ తర్వాత చూపిస్తాం. ఇది వేసా కదా పెసరపప్పు, కొంచెం ఒక 2 ఉడుకులు రానిస్తా. అది 2 ఉడుకులు వచ్చే లోపల బియ్యం పెట్టేస్తా. అదిగో చూసారమ్మా, ఇంకా ఉడుకుతుంది. ఉడకాలి, ఆవిరిలోనే ఉడుకుతుంది కదా, ఉడకలేద్దాం బాగా, అప్పుడు చక్కగా మగ్గుద్ది. కుక్కర్లో వేసామనుకో, కొంతమందికి ఆ ఉప్పు పసుపు వేసి కుక్కర్లో వేసేయటమా, లేకపోతే పెసరపప్పు కూడా అందులో వేసి కుక్కర్లో వేసేయటమా, 2 కలిపి వేయించడమా చేస్తారు. ఇది ఆవిరిలో పెట్టేసుకుంటే మనకి విటమిన్స్ అనేవి ఎటు పోవు, ఇక వాటర్ ద్వారా పోయేదే లేదు. అదనమాట. దానితో చక్కగా వెల్లుల్లిపాయలు బాగా వేస్తా కదా, చూద్దరు కానీ. ఇది పొగొస్తుంది, ఇది కూడా పెట్టేశానంటే ఇది అయిపోద్ది. ఈ లోపల ఇది వేయించేసానంటే 2 రెడీ. ఇదిగో అమ్మ, ఇందులో కొంచెం అయినా కూడా ఆవిరితో కూడా నీరు ఊరింది చూడండి. ఇది ఇప్పుడు నేను ఇదిగో ఇందులో పోసేస్తా. ఇది కడిగాను, ఇందులో పోసేస్తా. ఇదిగో ఇందులోనే పెడతా. దీంట్లో వంట చేయాలి కదా, ఇప్పుడు ఊరికే పెట్టాను అందాక. ఏమన్నా నీరున్నా కూడా దిగిపోద్ది చూడండి. దీంతో ఒత్తుతున్నా, మన ఇంట్లో ఏది ఉంటే అదిలే. అది చూసారా, ఒత్తుతుంటే వచ్చింది. ఇదిగమ్మ, సిమ్లో పెట్టాను అంతే. 2 సౌండ్లు వచ్చింది. ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టాను, కట్టేశాను. ఇదిగో ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుందాం. ఇది ఇదిగో అమ్మ చూడండి, ఇదే చిన్న స్పూను, అందులో ఒక 10% వేస్తున్నా అంతే. ఇదిగో ఇది చిన్న స్పూనుడు, పసుపు వేసేస్తానమ్మా. చాలా ఎక్కువ కూరే కదా, పసుపు కూడా తప్పు లేదు. యాంటీబయాటిక్ అంటున్నారు, పసుపులో కూడా తప్పు లేదు. ఇదిగో చూడండి అమ్మ, ఆవాలు ఒక చిటికెడు, ఇంకా పప్పులు అవన్నీ నేనేం వేయను, మీకు తెలుసు. ఇదిగో చూడండి, జీలకర్ర అంతే వేసాను కదా. ఇవిగో వెల్లుల్లిపాయలు చూపించాను కదా మీకు. ఇదిగో కరివేపాకు, ఇదిగో ఇంగువ. వెల్లుల్లిపాయలు చూసారా ఎలా టపక్కమని పేలిందో, జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. అబ్బా ఎంత కమ్మని వాసన వేస్తుందో. వేగిపోయినాయి కదా సూపర్గా. ఇదిగో వేసేస్తున్నా. దీన్ని పిండేసాక శుభ్రంగా చక్కగా పిండేసా, శుభ్రంగా వేసేసా చూడండి. ఇప్పుడు వీటితో పాటు ఇది కూడా ఎగుద్ది అన్నమాట. మీరు చెప్తూనే ఉంటున్నారు, అమ్మ అదిగో ఇదిగో బాగుంటుందని. మీరు బాగుందని చెప్తున్నారని కాదు, నాకు అలవాటు అయిపోయింది మీకు చెప్పడానికి. అదిగో అమ్మ, ఇదిగో ఇదిగో అని సూపర్గా వచ్చింది చూడండి. ఇందులో ఏమీ వేయట్లేదమ్మా నేను. అదే ఉప్పు కల్లు, అదే సాల్ట్ వేసాను చూడండి. పెసరపప్పు ఊరికే ఒక్క పొంగు రానిచ్చానమ్మా, ఎప్పుడో రానిచ్చా కదా, ఆరిపోయింది. అది
చూసారా? ఆ పెసరపప్పు ఇట్లా వేసా. ఇక చక్కగా వేయించితే సూపర్గా ఉంటుంది. చిన్న స్పూన్ అమ్మ, చూడండి కావాలంటే అంతే చాలు, ఎక్కువ వేయను. క్యాబేజీ కారాలు ఎక్కువ ఏమి లాక్కోదు, అందుకని చాలు. ఇది మన పెద్ద స్పూన్తో అర స్పూన్ కూడా ఉండదు ఈ కారం. పచ్చిమిరపకాయలు వేసాను, అన్నీ చాలు. ఇదిగోమ్మా, ఇప్పుడు ఎలాగో స్పూన్ వేసుకుంటా కదా అని దీంతో తిప్పుతున్నా. ఇదిగో చూసారా, చక్కగా ఎగిపోయింది. అమ్మయ్యా. ఇప్పుడు ఓ చిన్న పనే, వేసుకున్నా పర్వాలేదు, మీరు వేసుకోపోయినా పర్వాలేదు. ఇదిగో పొడి మసాలా చూడండి. దీనికి ఆ గుమ్మగుమ్మలు పెరుగుతాయి, ఏమీ లేదు. అందుకే నేను కారం కూడా తక్కువ వేసాను, అంతే. ఇంకేమేను ఇలా 3 ఏళ్లతో ఇట్లా తీసుకుని వేయండి మీరైతే, అంతే. ఇంకెక్కువ వేసుకోకూడదు మళ్ళీ. ఆ ఫ్లేవర్కే, ఏమీ లేదు అందులో, టేస్ట్ ఏమీ రాదు, ఫ్లేవర్ మారుతుంది కాబట్టి బాగుంటుంది. సూపర్ నీట్గా అయిపోయింది చూడమ్మా. ఇగో కడగాల్సింది కడిగి పెట్టేశాను, తోమాల్సి ఇంట్లో పడేసాను. ఇప్పుడు భోజనానికి వెళ్దాం. అది ఎంత కోసాను, ఎంత కోసా. ఇప్పుడు ఎంతకు వచ్చింది. ఇగో వెల్లుల్లిపాయలన్నీ వేసేసుకుంటా. ఏదో ఒక రకంగా నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటా, మీకు తెలుసు. అది ఇది కూర చూసారా ఎంత పెట్టుకున్నానో, అది నేను కూర ఎక్కువ తింటా. అది మామూలు పొగలే చూడండి. ఓకేనా? ఇప్పుడు అన్నం పెట్టేసుకున్నా. అన్నం చూడండి ఎట్లా ఉందో. 1కి 3 నీళ్లు పోస్తే చూసారా ఎలా రాలిపోతుందో అన్నం. అది అలా చేసుకోవాలి. పోతే ఈ కూర వేపుడు కదా, తర్వాత తింటా. ఇదిగో మా ఫ్రెండ్ కుమారి అని ఒక ఫ్రెండ్ ఉంది, అదే పెళ్లి భోజనాలు చేశాను చూడండి మీ ఫ్రెండ్ ఇంట్లో అన్నారు. ఆవిడ నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చి ఇచ్చింది నిన్న. వెరైటీ నిమ్మకాయ పచ్చడి. మేము నూనె వేయం, నూనె తిరగమాతలు అలా వేయం. అసలు నిమ్మకాయకి దబ్బకాయకి నూనె వేయం మేము. ఆవిడ నూనె వేసిన పచ్చడి ఇచ్చింది, అందుకని కొంచెం పెట్టుకుని మీకు చూపిద్దామని. అదిగో చూడగానే అన్న నూనె వేసారంటే మేము వేసుకుంటామండి అంత. సరే చూద్దాం. ఇదిగో నిమ్మకాయ పచ్చట్లో ఎప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే బాగుంటుందమ్మా. అది చాలు. ఎలాగూ నేను వేడి అన్నంలో నెయ్యి వేసి తింటాను. మామూలుగా ఇద్దరు నీసుకోర తప్పితే మామూలు వెజ్ వచ్చినప్పుడు పచ్చడో పొడో ఏదో ఒకటి వేసుకు తింటా. ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి, నూనె నిమ్మకాయ పచ్చడి మేము పట్టాం కదా, ఆవిడ పెట్టారు కదా, పనిమాల ఇచ్చారు కదా, అందుకని. మీకు తెలుసు, ఆవిడ మీకు తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికే వంటలు చేసి ఇచ్చాను కదా, ఆవిడే ఈవిడ. సూపర్గా ఉంది వాసనే. నెయ్యి వేసేటప్పటికి నిమ్మకాయ పచ్చడి. ఇది ముఖ్యంగా ఈరోజు 31st, ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వంట వీడియో, ఈ సంవత్సరానికి లాస్ట్ వీడియో అని ఈరోజు పనిమాల పిలిచాను నేను. ఏది జరిగినా మన మంచికే అనుకోవడం ముఖ్యం. నిజంగా నిన్న చేయాల్సింది ఇది వంట. నిన్న మా కెమెరామ్యాన్ క్యాన్సిల్ అయిపోయింది, వేరే చోట ఉండిపోయి రాలేకపోయాడు, అందుకని ఇవాళ పెట్టుకున్నా. చూసారా ఏది జరిగినా మన మంచికే. నేను 30వ తారీఖు చెప్తే భగవంతుడు నీకెందుకే 30వ తారీఖు లాస్ట్ రోజు చెయ్యి, ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ డే కదా అని ఇవాళకి మార్చాడు. చూసారా? అందుకని ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. సూపర్గా ఉంది. నెయ్యి వేసుకు తింటుంటే సూపర్ కుమారి, సూపర్. కాకపోతే మా నిమ్మకాయ పచ్చడి చూపించా కదా, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అన్నీ వేసి పడతా. అది ఉంది ఇంట్లో, అది ఇంకో రోజు వేసి చూపిస్తా. ఇప్పుడు మన కూరలోకి వచ్చేద్దాం. వెల్లుల్లిపాయలు, కమ్మగా ఉంది. నేను తినే పద్ధతే మీకు తెలిసిపోద్ది. చూడండి అమ్మా, పెరుగు తోడు పెట్టాను కొంచెం రాత్రి. మజ్జిగ చేసుకునే ఓపిక లేక ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నాను. కంచంలోనే మజ్జిగ చేసేస్తా. చాలు. చూసారా? మీరు అందరూ ఇటు తినేస్తారు, నేను అది మిక్సీలో చేసుకొచ్చే టైం లేదు, అడవిలో మర్చిపోయి. ఇదిగో ఏముంది, పెరిగేసుకుని నీళ్ళు పోసేసుకుంటే మజ్జిగ అయిపోయింది. ఇంకేముంది ఇక. ఇదిగో నేను మజ్జిగ చేసుకున్నా ఇంతే. చూడండి, మజ్జిగ చేసుకుని వచ్చి ఇలాగే తింటా. పెరుగన్నాల్లో నంచుకుంటారు కదా మామూలుగా. ఉప్పు వేసుకోనమ్మా. నిమ్మకాయ పచ్చడి నెయ్యి వేసుకు తిన్నా సూపర్. మనం వేపుడు తిన్నా, లాస్ట్లో అంతా పెరిగేసుకుని నీళ్ళు పోసుకొని నిమ్మకాయ పచ్చడి నంచుకు తిన్నా, పొట్ట ఫుల్. రాత్రికి కూడా న్యాయంగా తిన్నాం. ఎంత తింటామంటే 31st నైట్ ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది బాగా మా బీఆర్సీలో. 31st నైట్ కదా, స్టాల్స్ అన్నీ వస్తాయి. కానీ ఇంట్లో తినడం ఈ సంవత్సరానికి ఇదనమాట.
వెండిపల్లిలో తినేది ఇది లాస్ట్. రాత్రికి చాలా స్టాళ్ళు పెడతారు అక్కడ, అందరూ ఫ్రెండ్స్ అందరూ అక్కడ కొనుక్కు తింటాం, రాత్రికి అక్కడ తింటా. ఓకేనమ్మా. పోతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక విజయ్ ఫోన్ చేశాడు, వంట జరిగేటప్పుడే ఫోన్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఒక అమ్మాయి ఎవరైతే చెప్తుందమ్మా, నేను అమ్మాయికి బదులు చెప్పలేను, నాకు బాధగా ఉంది ఆ అమ్మాయి చెప్తుంటే అని ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వక్కర్లేదు, ఏముందని చెప్పాను అనుకో. ఎవరో ఒక అమ్మాయి పెద్ద ఆవిడ పెద్ద మాటలు చెప్పుద్ది, కోడలు సరిగ్గా చూసుకుంది, ఇవన్నీ అనవసరం మాటలమ్మా, నీకు తప్పు మాట్లాడుకో. కాకపోతే నేను ఒకటే చెప్పేది ఏంటంటే, నేను భూమి పూజ చేశాను, ఆ రోజు ఆ అమ్మాయి కుదరలా. అది కూడా ఒక రాసి నా కొడుక్కి, ఎందుకంటే నా చేతితోనే చెయ్యాలి ఆ భూమి పూజలు, ఆడు ఇల్లు కట్టుతుంటే అందులో మనవడ కట్టేది కూడా నా చేతులతో చేయాలని రాసి పెట్టుంది. అందుకే చాలా టైం కాని టైంలో ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం తెచ్చాడు దేవుడు అంటే అక్కడే ఉన్నాడు. అదే కరెక్ట్, నా చేతులతో అవ్వాలి వాళ్ళ ఇంట్లో అని దేవుడు ఉన్నాడు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో తెలుసు దేవుడికి, అందుకని ఆ రోజు అలా జరిపించాడు. లేకపోతే నిజంగా వాళ్ళు చేసే పూజ ఇది, నాకు కూడా ఐడియా లేదు. అది జరిగిన తర్వాత ఆహా మళ్ళీ నా చేతికే వచ్చిందా ఈ పూజ అనిపించింది. నా మనవడి దగ్గర కూర్చోబెట్టి చేశా. ఇదే కాదు, ఎప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ కట్టినా నేనే భూమి పూజ చేస్తా. ఆ తర్వాత వాళ్ళు గృహప్రవేశాలు సత్యనావ్రతాలు అవి చేసుకుంటారు. ఇది పద్ధతేనమ్మా, పద్ధతి లేక ఏమీ లేదు. ఓకేనమ్మా, అర్థం చేసుకో. ఓకే అమ్మా, తిన్నాను. ఇవాళ చాలాసేపు మాట్లాడాను మీతో, చాలా మాట్లాడాను. వీడియో కూడా చాలామంది అడుగుతున్నారమ్మా, 20 నిమిషాలు కాదమ్మా, ఎక్కువ పెట్టనమ్మా 25 మినిట్స్ వరకు వస్తుంది ఇవాళ. చూడండి అమ్మా ఎన్ని మాటలు మాట్లాడి, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మీతో సూపర్గా మాట్లాడతాం. చాలా విషయాలు చెప్తా, ఇంకా అప్పుడే అవలా, జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా, అప్పుడే అవ్వలేదు. చెప్తానమ్మా మీకోసమే, మీకోసం నాకు గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటా మీకు. ఓకేనమ్మా. 2024 ఇది, కానీ నేను చేసేది లాస్ట్ వీడియో, కానీ మీకు 25లోనే వస్తుంది. ఇది లాస్ట్ రోజున చేస్తున్నాను కదా, మీకు 25లోనే వస్తాయమ్మా. మళ్ళీ చెప్తున్నానమ్మా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తా. నా వాళ్ళందరూ, నా వ్యూవర్స్, నా బిడ్డలు లాంటి వాళ్ళు అందరినీ చల్లగా చూడు తండ్రి అని ఎప్పుడు దండం పెట్టుకుంటూనే ఉంటా. ఇది ఈ ఇయర్కి లాస్ట్ డే కాబట్టి చెప్తున్నా మీకు. ఈ ఇయర్లో 1 lakh దాటిపోయారు, 1,13,000 వరకు చేశారు. మీరే అంతా, నాదేమీ లేదు. నేను మాట్లాడుతున్నాను, వంట చేస్తున్నాను, మీతో ఏదో ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకునే దాంట్లో నేను అడిగిన దానికంటే కూడా మీ ప్రోత్సాహం చాలా ఉంది, ఎప్పుడు చెప్తున్నాను. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ మంచి రెసిపీ, మంచి వీడియోతో, మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.